మంచు ఫ్యామిలీ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఫిర్యాదులు కేసుల వరకు వెళ్లాయి. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనకు రక్షణ కల్పించాలంటూ కోరారు. ఇప్పటికే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు మంచు మనోజ్. మంచు ఫ్యామిలీ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఫిర్యాదులు కేసుల వరకు వెళ్లాయి. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తనకు రక్షణ కల్పించాలంటూ కోరారు. ఇప్పటికే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు మంచు మనోజ్. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మంచు మనోజ్ వరుస ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన మీద జరిగినటువంటి దాడి గురించి ఫిర్యాదు చేశారు. అయితే నిన్న రాత్రి ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ రోజు ఉదయం మంచు మనోజ్ను ఇక ఫామ్ హౌస్లో నుంచి బయటికి పంపించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ డీజీని కూడా కలిశారు. ఇంటెలిజెన్స్ డీజీని కలిసి తనకు సంబంధించినటువంటి తన కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఉంది, తనకు థ్రెట్ ఉందంటూ కూడా ఆయన వివరించారు. అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇంటెలిజెన్స్ డీజీకి సమర్పించారు. కాబట్టి తక్షణమే తనకు రక్షణ కావాలంటూ కూడా కోరారు. తనకు గన్మెన్స్ కేటాయించాలంటూ కూడా ఆయన ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ డీజీని కలిశారు. అయితే మంచు మనోజ్తో పాటు భార్య మౌనిక ఇద్దరు కలిసి సంయుక్తంగా శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు. అయితే ఇంట్లో చొరబడినటువంటి ఆగంతకులు ముందు మౌనిక మీద, తర్వాత 7 నెలల పాప మీద దాడికి యత్నించబోయారు. అనంతరం తాను అడ్డుకున్నానంటూ కూడా ముందు నుంచి మనోజ్ చెప్తూ వస్తున్నారు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మంచు మనోజ్ తన భార్యను వెంట పెట్టుకుని వచ్చి ఇంటెలిజెన్స్ డీజీని కలిశారు. అయితే అందుకు దాడికి సంబంధించినటువంటి వివరాలు, తన వద్ద ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా ఇంటెలిజెన్స్ డీజీకి సమర్పించారు. సో ఈ నేపథ్యంలో తనకు రక్షణ కావాలంటూ కూడా కోరారు. సుమారుగా 20 నిమిషాల పాటు ఇంటెలిజెన్స్ డీజీతో భేటీ అయ్యారు. 20 నిమిషాల వ్యవధిలో తనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా, తనకు ఏ విధంగా థ్రెట్ ఉంది, ఎవరెవరితో థ్రెట్ ఉందన్న అంశాల గురించి కూడా వివరించారు. ఇక అనంతరం ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు డీజీపీని కలవడానికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన డీజీపీని కలవబోతూ ఉన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయానికి మంచు మనోజ్ చేరుకున్నారు. డీజీపీని కలవబోతూ ఉన్నారు. అక్కడ కూడాను పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆయన ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. మరోవైపు తనకు రక్షణ కావాలంటూ కూడా కోరబోతూ ఉన్నారు. నిన్న పహాడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం పహాడి షరీఫ్ పోలీసులు ఇక మంచు మనోజ్ నివసిస్తున్నటువంటి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పటికే తన మీద జరిగినటువంటి దాడిలో 10 మంది పాల్గొన్నారు. ఆ 10 మంది కూడా గుర్తు తెలియని వ్యక్తులు. ఒక్కసారిగా ఇంట్లో మారణాయుధాలు, తర్వాత కర్రలతో చొరబడ్డారు. అనంతరం తాను ఇంట్లో లేనన్న విషయం, వాళ్ళు ఇంట్లో లేననుకుని వారి ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం తన భార్య మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్కసారిగా తాను ఇంట్లో నుంచి బయటకు రాగానే ఇంట్లో ఉన్నానంటూ కూడా అక్కడి నుంచి పారిపోయేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసేటువంటి సమయంలో తనకు గాయాలయ్యాయంటూ కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సో ఈ తరహాలో తన మీద దాడి జరిగే ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ యొక్క దాడికి సంబంధించినటువంటి అంశాలను ఆయన పూర్తిగా ఇటు డీజీపీ ముందు ఉంచబోతూ ఉన్నారు. అనంతరం తనకు రక్షణ కావాలంటూ కూడా కోరబోతూ ఉన్నారు. సో ప్రధానంగా తన గన్మెన్ కేటాయించాలన్న అంశంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పహాడి షరీఫ్ పోలీసుల మీద కూడా ఆయన ప్రధానంగా ఈ ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ఇక తనకు రక్షణ కల్పించాల్సినటువంటి పహాడి షరీఫ్ పోలీసులు తన ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తిగత సిబ్బందిని, ఆ తర్వాత అంగరక్షకుల్ని సైతం బయటకు పంపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు చెప్పిన ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ డీజీపీని కలవడానికి ఇప్పుడే ఆ లోపలికి వెళ్తూ ఉన్నారు మంచు మనోజ్. ఇప్పుడే గేట్ లోపలికి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లో డీజీపీని కలవబోతూ ఉన్నారు. ఇక మంచు మనోజ్ వస్తున్నటువంటి సమాచారం మేరకు భారీ బందోబస్తును కూడా డీజీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే తాను డీజీపీని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. మరోవైపు సమాచారాన్ని కూడా డీజీపీ కార్యాలయానికి చేరవేశారు. ఇక మంచు మనోజ్ వస్తున్నారు అన్నటువంటి వార్త నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అందుకు అనుగుణంగానే
భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు మంచు మనోజ్కు సంబంధించినటువంటి వాహనం ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఇక నేరుగా ఆయన డీజీపీని కలిసి డీజీపీకి వినతిపత్రం ఇవ్వబోతూ ఉన్నారు. డీజీపీతో పాటు డీజీపీ వినతిపత్రం మనోజ్తో పాటు ఆ తర్వాత మనోజ్ భార్య మౌనిక కూడా ఉన్నారు. తన తండ్రి మీద ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా మంచు మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అగంతకుల పేర్లు మాత్రమే ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ఇప్పుడు తన తండ్రి పేరును కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మంచు విష్ణు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా తనకు ప్రాణహాని కలిగించేలా ఉన్నాయి. తనకు ఇంట్లోనే థ్రెట్ ఉందంటూ కూడా ఆయన సుస్పష్టంగా చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే తాను ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళతో విభేదించలేదు, మరోవైపు ఆస్తుల కోసం తాను ఎప్పుడు కూడా గొడవ పడలేదు, రచ్చకెక్కలేదు. ప్రధానంగా తన ఆత్మాభిమానం గురించే పోరాడుతూ వస్తూ ఉన్నాను తప్ప మరేది నేను ఆశించలేదంటూ కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నారు. అయితే తన విషయంలో కుటుంబ సభ్యులు వ్యవహరించేటటువంటి తీరు మరోలా ఉంది. ఇదే పరిస్థితిలో తను చాలాసార్లు కూడా అసంతృప్తికి లోనయ్యానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరోవైపు తన మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తన భార్య పేరుతో పాటు తన చిన్న పాప 7 నెలల చిన్న పాప పేరును కూడా కంప్లైంట్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధ కలిగించేటటువంటి అంశం అంటూ కూడా ఇటు మంచు మనోజ్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలో ఇక పోలీసులకు కూడా పహాడి షరీఫ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఇప్పుడు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. సో ఈ విషయంలో ప్రధానంగా ఏ అంశాల గురించి ఫిర్యాదు చేయబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి జరిగిన పరిణామాల దృష్ట్యా తన తండ్రి మీద మంచు విష్ణు మీద ఆయన కంప్లైంట్ చేయబోతూ ఉన్నారా, లేకపోతే తనకు థ్రెట్ ఉందంటూ ముందు నుంచి కూడా చెప్తున్నాడు కాబట్టి తనకు దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ దాడికి సంబంధించిన అంశాలను డీజీపీ ముందు నుంచి తన రక్షణ కోరుతారా అన్నది ప్రస్తుతం తేలాల్సిన అంశం అయితే ఉంది. ఇప్పటివరకు శివధర్ రెడ్డిని కలిసి తనకు సంబంధించినటువంటి థ్రెట్ ఏ విధంగా ఉందన్న వివరాలు వెల్లడిస్తే ఇప్పుడు డీజీపీని కలిసి ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఇక ఒకరి మీద ఒకరు దూషణలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, మరోవైపు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నటువంటి సందర్భం. మొన్నటి వరకు కూడా 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు రచ్చకెక్కాయి. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చకు ఈ విభేదాలు దారి తీసినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి తన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారన్నది ప్రధానంగా మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఇక తనకు సంబంధించినటువంటి ఆస్తులను మంచు మనోజ్తో పాటు మంచు మనోజ్ భార్య లాక్కునే ప్రయత్నం చేశారన్నది మోహన్ బాబు చేస్తున్నటువంటి ఆరోపణ. మొత్తానికి ఇరువురు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక మంచు మనోజ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి పోలీసులు అందుకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు మంచు మనోజ్ ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత ప్రధానంగా మనోజ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీని అంతటిని కూడా బయటికి పంపించారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే మనోజ్ను కూడా బయటికి పంపించారనే చెప్పాలి. ఒక్కసారిగా ఉదయం మనోజ్ ఆగ్రహంతో ఇంటి నుంచి బయటికి వచ్చారు. మరోవైపు తన భార్యని తీసుకుని తన సొంత కారులో జల్పల్లి నుంచి బయలుదేరి నేరుగా నార్సింగిలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే మధ్యాహ్నం వరకు ఉన్నారు. ఆ తర్వాత ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలి, తర్వాత తన తండ్రి చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే తన మీద జరిగినటువంటి దాడి అంశాల గురించి ఆయన న్యాయ సలహా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పుడు డీజీపీని అయితే కలుస్తూ ఉన్నారు, కలిశారు కూడాను. మరికొద్ది సేపట్లో ఆయన బయటికి రాబోతూ ఉన్నారు. అనంతరం ఏ అంశాల మీద ఫిర్యాదు చేశారో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సుమిత్ర.